మొత్తంగా అయితే ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నారు. దానికి సంబంధించిన కారణాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. మా ప్రతినిధి దామోదర్ ఉన్నారు, ఆయనతో పాటు బీజేపీ నాయకులు ఉన్నారు. దీన్ని కూటమి నేతలు ఏ విధంగా చూస్తున్నారు? ప్రధానంగా బీజేపీ ఎక్కువ తన వాయిస్ వినిపిస్తూ ఉంది, అడ్డుకుంటామని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈవెన్ బీజేపీ మీద కూడా కొన్ని ఆరోపణలు చేశారు దామోదర్. జగన్ చూసినట్లయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ నేతలను తీసుకొస్తూ ఉన్నారు. మరి ఇది కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు తెలుసో లేదో అని చెప్పి కూడా ఆయన ప్రెస్ మీట్లో ఒక పాయింట్ రేజ్ చేశారు. దీని మీద బీజేపీ నేతలు ఏమంటున్నారు? ప్రస్తుతం జగన్ స్టాండ్కి సంబంధించి వాళ్ళ కామెంట్ ఏంటి? చక్రి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి కామెంట్స్తో పాటు స్థానికంగా ఉన్న భూమన్ కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా ఎక్స్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా బీజేపీ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా పక్క రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా 10,000 మందికి పైగా బీజేపీ కార్యకర్తలను తెప్పించి దాడులు చేయించడానికి కుట్ర పన్నారు బీజేపీ నాయకులు అంటున్నారు. దీనిపైన మనతో శ్రీకాళహస్తికి చెందిన రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, మీరు ఎన్ని వేల మందిని బయట నుంచి తెప్పించారు దాడులు చేయించడానికి? బయట నుంచి ఒక్కరిని కూడా తెప్పించలేదు, అంత అవసరం కూడా లేదు మాకు. ఎందుకు బయట నుంచి తెప్పించాలి? ఇవన్నీ తప్పుడు ప్రచారము. భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క హిందువులు జగన్మోహన్ రెడ్డి మీద పార్టీలకు అతీతంగా ఇక్కడ ఉడికిపోతున్నారట్టే. రాష్ట్రం ఉడుకుతోంది. పక్క రాష్ట్రాలు అందరూ కూడా అతన్ని హెచ్చరించారు, వార్నింగ్ చేశారు. ఎందుకంటే ఇంత నీచమైనటువంటి చర్య ఎందుకు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అతని దిష్టిబొమ్మ అన్ని రాష్ట్రాలు కూడా తగలబెట్టిన పరిస్థితి మనం చూసాం. ఇక్కడ కూర్చొని గుండాలు రౌడీలు ఏమన్నా చూపించి మీకు దొరకరా, మీడియాకు దొరకరా, మీడియా కంటపడుకుంటుంటారా మీ గుండాలు రౌడీలు? ఇవన్నీ తప్పుడు ప్రచారము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనని ఖచ్చితంగా వాయిదా వేసుకున్నాడు. ఎందుకంటే అతనికి ఈడకు వస్తే, కొండ మీదకి వస్తే డిక్లరేషన్ ఇవ్వాలంటే ఒక భయం పట్టుకునింది అతనికి. అంటే మా డిమాండ్ అదే, మేము కొండకు రావద్దన్నామా? ఎవరైనా రావద్దని చెప్పారు జగన్మోహన్ రెడ్డిని? ఎవరైనా రావచ్చు కలియుగదైవం వెంకటేశ్వర స్వామి దగ్గరికి. క్రిస్టియన్స్ వస్తున్నారు, ముస్లిమ్స్ వస్తున్నారు, సిక్కులు వస్తున్నారు, బౌద్ధులు వస్తున్నారు, జైనులు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. ఎవరు వచ్చినా కూడా ఆ మతంకి సంబంధించిన వాళ్ళు కాకపోతే డిక్లరేషన్ అన్నది అది టీటీడీ చట్టం. అది నువ్వు చట్టాన్ని వైలేట్ చేసినా నువ్వే ఒప్పుకుంటున్నావు. ఇన్నేళ్ళు వచ్చినాను కదా అంటావు. అంటే దౌర్జన్యమా? ఎందుకు వస్తావు అలా? నువ్వే చెప్పావు నేను బైబుల్ చదువుతాను ఇంట్లో అన్నావు, నువ్వే ఒప్పుకుంటున్నావు. నువ్వే ఒప్పుకున్నప్పుడు మళ్ళీ అది సినిమా డైలాగ్ లాగా నేను అన్ని మతాలను గౌరవిస్తాను. గౌరవించడం వేరు, నీ మతం ఏంటని అడిగితే నేను నా 4 గోడల మధ్య నేను బైబుల్ చదువుతానన్నావు. నువ్వే ఒప్పుకుని 4 గోడల మీద బైబుల్ చదివాడు. నువ్వు కొండ మీదకి కలియుగదైవం వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉందా లేదా? అంటే వెంకటేశ్వర స్వామి నువ్వు అవమానపరుస్తున్నావా? హిందూ మనోభావాలు దెబ్బతీస్తున్నావా? హిందువులు నువ్వు చులకనగా చూస్తున్నావా? ఏంటి నీ ఉద్దేశం? మీరు మరీ కూటమి ప్రభుత్వం భయపడిపోయి ప్రతి ఒక్క వైసీపీ నాయకుడికి కార్యకర్తకు ఏదైతే నోటీసులు ఇవ్వడం, హౌస్ అరెస్ట్ చేయడం 3 నెలలకే మీరు అంత భయపడిపోయారా? మేము భయపడలేదండి. ప్రజలు కొడతారండి వీళ్ళని. వైసీపీ అని చెప్పి రోడ్ల మీదకి వస్తే మేము వైసీపీ నాయకులు ఉంటే ప్రజలు కొడతారు వాళ్ళని, మేం కాదు. ప్రజలు తిరగబడిపోయినారు. వైసీపీ అని చెప్పుకునేదానికి సిగ్గుచేటుగా వాళ్ళు దాంకుంటున్నారు ఇళ్లలో. ఎందుకంటే వీళ్ళు చేసినట్టు ఒక నీతి లేని చర్య, ఒక హేళనైన చర్య, ఒక కలియుగదైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇట్లాంటి కలుషితం చేసి వీళ్ళు డబ్బు కోసము వీళ్ళు ఏదో చెప్తాడు ఆయన ఇంతసేపు టీవీ ముందర. ఏమన్నా పద్ధతి అయినటువంటివే? ఎంత నీచమైన మాట మాట్లాడాడండి. దళితులు కెట్టగూళ్ళు లేకపోతే ఏంటి అసలు? ఆ మాటకు అర్థం ఏంటి అసలు? ఏ ఉద్దేశంతో మాట్లాడినావు జగన్మోహన్ రెడ్డి నువ్వు? ఇప్పుడు జరుగుతున్న సబ్జెక్ట్ ఏంటి? దళితుల గురించి నువ్వు గుళ్ళేకపోతారు, ఇంక గుళ్ళేకి రాణిస్తారంటే ఏంటి? నీ డ్రామా ఏంటి? నువ్వు మాట్లాడుతున్నటువంటి ఆ మాటకు అర్థం ఏంటి? ఫస్ట్ ఆ మాట తెలియజేయాలి. నువ్వు రెచ్చగొడుతున్నావు, నువ్వు కులాలు రెచ్చగొడుతున్నావు, నువ్వు ఏ ఉద్దేశంతో నువ్వు దళితుల గుళ్ళకి రాణిస్తారంటే అంటే ఏంటి? నువ్వేంటి? నీ దళిత కులమా? చెప్పు. నీది ఏ కులం అసలు చెప్పు. నువ్వెవరు చెప్పు అసలు? ఎందుకు ఇంత నీచంగా నువ్వు దిగజారి? రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు మీరు, ఆ కుటుంబంతో ప్రత్యేకంగా అనుబంధం ఉంది. మీరు ఎందుకు ఈ విషయంలో మీరు మీ జగన్మోహన్ రెడ్డి గురించి నీకు పూర్తిగా తెలుసు కదా? వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు అనుబంధం ఉనింది. ఆయన చనిపోయిన 3 మాసాలకే నేను బయట వచ్చేయడం జరిగింది. ఏ రోజు కూడా నేను జగన్మోహన్ రెడ్డి నాయకత్వం నేను పని చేయి తెలుసుకోలేదు ఏ రోజు కూడా. నేను ఎప్పుడో 15 ఏళ్ళు అయింది వచ్చేసి. ఆయన పద్ధతులు ఇట్లాంటి హేతువాద మాటలు, హిందూ వ్యతిరేక మాటలు మాకు నచ్చకుండానే మేము బయట వచ్చాం. అది జరిగిపోయి 15 సంవత్సరాలు అయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి తిరిగినామని జగన్మోహన్ రెడ్డి తిరగాలని రూల్ ఉందా? ఏం లేదు కదా, చట్టం ఏం లేదు కదా. అట్లా నాకు నచ్చలేదు, ఆయన నచ్చాడు, ఆయనతో ఉన్నాను. ఆయన ఇప్పుడులాగే అప్పుడు ఉన్నాడా మీలా ఈ వ్యవహారాల్లో? జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎప్పుడు అంతే. ఆయన చిన్నతనం నుంచి కూడా ఆయన ఒక సిద్ధాంతం మీద ఆయన బుద్ధి అంతే. ఆయన ఎప్పటికీ మారడు. మనం మారాలి, ఈ రాష్ట్ర ప్రజలు మారాలి.
తెలుసుకోవాలి రాష్ట్ర ప్రజానీకం కూడా. ఇలాంటి వ్యక్తి ఈరోజు చూశారు మీరందరూ కూడా ఇంటర్వ్యూ ముందు ఏమన్నా మాట్లాడా, వెంకటేశ్వర స్వామిని గౌరవించాడా, వెంకటేశ్వర స్వామికి ఏమైనా విలువిచ్చాడా అతను, ఇవన్నీ కూడా దయచేసి తెలుసుకోండి ప్రజలు. చక్రి మనము ఏదైతే కోలానంద్ గారు చెప్తున్న దాని ప్రకారము కేవలం ఆరోపణలు చేస్తున్నాడు బీజేపీ మీద, కానీ బీజేపీ ఒక్కరిని కూడా బయట నుంచి తెప్పించలేదు, కేవలం డిక్లరేషన్ కోసమే డిమాండ్ చేశామని చెప్తున్నారు. మరో విషయం, ఆసక్తికరమైన విషయం ఏమంటే చక్రి, ముఖ్యంగా తిరుమలలో హిందూయేతరులకు ప్రవేశం లేదు, హిందూయేతరులు డిక్లరేషన్ ఇచ్చి ఖచ్చితంగా నిబంధనల ప్రకారం ఆలయంలోకి ప్రవేశించాలంటూ ఫ్లెక్సీలు ఒక గంట క్రితం కట్టారు. ఆ తర్వాత గంట లోపల ఆ ఫ్లెక్సీలను తీసివేసిన పరిస్థితి. అయితే దీనికి ఎందుకు కట్టారు, ఎందుకు తీసివేశారు అన్న దానికి మాత్రం టీటీడీ అధికారుల నుంచి సమాధానం లేదు. ఇప్పుడు మీతో చర్చతో మీతో బీజేపీ సీనియర్ నాయకుడు రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మీతో జాయిన్ అవుతారు, ఆయనతో మీరు చర్చించారు. ఆల్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ దామోదర్.